మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు 9వ తరగతి తెలుగులో 7వ పాఠం చెలిమి. ఇందులో కవి యొక్క పరిచయము, పాఠ్యభాగ వివరాలను, పాఠం యొక్క నేపథ్యము వీటిని తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 'చిల్లర దేవుళ్ళు' అనే నవల 'చిల్లర దేవుళ్ళు' నవల రచయిత ఎవరు? ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొదటగా చెలిమి అనే పాఠం యొక్క ఇతివృత్తం ప్రక్రియ తెలుసుకుందాం. ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటో ఇక్కడ రాసేసుకోండి. ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. ఇతివృత్తం మానవ సంబంధాలు. సంబంధాలు. ప్రక్రియ ఏంటంటే అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం ప్రక్రియకు చెందింది ఈ లెసన్. అచ్చ తెలుగు కావ్యం ప్రక్రియకు చెందింది. ఇతివృత్తమేమో మానవ సంబంధాలు. తర్వాత ఈయన కవి ఎవరంటే పొన్నకంటి తెలుగన. పొన్నెకంటి తెలుగన ఎవరు? కవి పొన్నెకంటి తెలుగన. చెలిమి పొన్నెకంటి తెలుగన. అయితే ఇందులో చదివి ఆలోచించిన అవసరం లేదు. పాఠం యొక్క నేపథ్యం చూసినట్లయితే ప్రతిష్టానపురానికి చెందిన రాజు యయాతి. ప్రతిష్టానపురానికి చెందినటువంటి రాజు ఎవరంటే యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జబాలి అనేటువంటి ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యయాతి దప్పిక కొని ఒక నూతి దగ్గరకు పోయాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించమని ఏడుస్తుంటే అతడు కాపాడాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రతిష్టానపుర రాజు ఎవరంటే ఇక్కడ రాసుకోండి. పాయింట్ వైజ్ గా రాసుకున్నట్లయితే మనకు గుర్తుంటుంది. చదివేటప్పుడు మళ్ళీ రివిజన్ టైంలో ఈజీ అవుతుంది కాబట్టి పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. ప్రతిష్టానపురానికి రాజు ఎవరు? కనిపించట్లేదు. ప్రతిష్టానపురానికి రాజు ప్రతిష్టానపురానికి రాజు యయాతి. ఈయన ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చేరుకుంటాడు అంటే తర్వాత వెళ్ళేటప్పుడు జబాలి ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు. జబాలి ఋషి ఆశ్రమానికి చేరుకుంటే ఆ జబాలి ఏం చెప్తాడంటే రామాయణ కథను సంక్షిప్తంగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జబాలి. ఎవరికి? యయాతి అనే రాజుకు రామాయణ కథను సంక్షిప్తంగా చెప్పిన ఋషి ఎవరంటే జబాలి. ఈ జబాలి ఆ తర్వాత తిరిగి అంటే అక్కడ అడవిలో తిరగరాదు ఒంటరిగా అని చెప్పి తిరిగి పంపిస్తాడు. అతను వెళ్తున్నప్పుడు దప్పిక ఒక నూతి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఏడుస్తూ నన్ను రక్షించు అని అడుగుతుంటే ఆయన యయాతి అనే రాజు ఆమెను కాపాడుతాడు. ఆ కాపాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని స్త్రీ యొక్క చెలికత్తె అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మొత్తం రాజుకు వివరించడం జరుగుతుంది. ఈ పాఠంలో ఇది ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ పాఠం యొక్క నేపథ్యం అయిపోయింది. ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలను చూద్దాం. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చ తెలుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం ఏదంటే యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నికంటి తెలుగన. ఈ పాఠం యయాతి చరిత్రలోనే తృతీయ ఆశ్వాసం నుంచి వచ్చిందనమాట. ఇందులో నుంచి పాయింట్స్ ఏమేమొస్తుంది అంటే ఇది కావ్య ప్రక్రియకు చెందింది. ఈ కావ్యం ఏదంటే అచ్చ తెలుగు కావ్యం. ఇది అచ్చ తెలుగు కావ్యం ప్రక్రియకు చెందింది. అచ్చ తెలుగు కావ్యం ప్రక్రియకు చెందింది. ఇది తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం. ఇది తొలి తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం. తొలి అచ్చ తెలుగు కావ్యం అన్నమాట ఇది. అయితే దీన్ని తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర. ఈ యయాతి చరిత్రను రాసినటువంటి కవి ఎవరు అంటే పొన్నెకంటి తెలుగన.
పొన్నికంటి తెలగన. దీన్ని రాసింది పొన్నికంటి తెలగన. పొన్నికంటి తెలగన. ఈ యయాతి చరిత్ర ఎక్కడి నుంచి పాఠం ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే యయాతి చరిత్రలోని తృతీయాశ్వాసం నుంచి తీసుకోబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చెలిమి అనే పాఠం ఉంది కదా, ఈ చెలిమి అనే పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే యయాతి చరిత్రలోని తృతీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే తృతీయ ఆశ్వాసం, యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పద్యాల యొక్క తాత్పర్యాలన్నింటినీ చూసినట్లయితే రాజును యయాతి చూసిన మనసు నిండా బాధ అలుముకొని రాక్షసుల గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె ఒక పొరపాటు కారణంగా వృషపరువుని కూతురు ఈమెను బావిలో తోసిపోయింది అని దేవయాని చెలికతే గూర్నిక విన్నపించిందనమాట. అప్పుడు ఆ స్త్రీతో వృషపరువుడు అంటే ఎవరు, అతని కూతురు పేరేమిటి, బావిలో తోసేంత తప్పు పని ఈమె ఏం చేసింది అని యయాతి అడగగా ఆ గూర్నిక అతన్ని చూసి ఇలా చెప్తుంది. వృషపరువుడు అనేటువంటి రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎదురు నిల్వగల శత్రువు లేరని గర్వంతో రాజ్యమేలుతున్నాడు. అతని కూతురే శర్మిష్ట. ఆమెకు 1000 మంది చెలికత్తెలు ఉన్నారు. ఎంతమంది అంటే 1000 మంది చెలికత్తెలు. ఎప్పుడు సేవలు చేస్తూ ఉంటారు. ఆమె స్నేహితురాలే ఈ దేవయాని. వాళ్ళిద్దరూ అరమరికలు లేనటువంటి స్నేహంతో మెలుగుతుండేవాళ్ళు. వీళ్ళు ఒక రోజు నీళ్లలో ఆడుకుంటుండగా సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్న వీళ్ళ చీరలను చెల్లా చెదురు చేసింది. దాంతో వీళ్ళు ఆశ్చర్యపడి వారి బట్టలను తెచ్చుకొని ధరించారు. ఆ క్రమంలో వీళ్ళిద్దరు ఒకరి వస్త్రాలను ఒకరు మార్చుకొని ధరించుకున్నారు. అంటే మారిపోయి ధరించారు. అది గమనించిన శర్మిష్ట కోపంతో ఇట్లా అన్నది. ఏమన్నదంటే, దేవతలందరూ ఎక్కడ తమను తప్పుబడతారోనని పగలు రేయి తప్పకుండా వెట్టిని ఊడిగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పెడి రాక్షస పీఠాన్ని ఎక్కిన రాక్షసరాజైన వృషపరువుని కుమార్తెనైన నేను నీవు కట్టిన మైల వస్త్రాలను కట్టుకుంటానా, నీకు ఇంత పొగరా అని శర్మిష్ట అనగా అది విని శర్మిష్టతో దేవయాని ఇట్లా అన్నది. ఓ సఖి, మన శరీరాలు వేరైన ప్రాణం ఒక్కటిగా కలిసిమెలిసి ఉన్నాము. వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా? ఇది నీకు తగినదా? పసిదానవా? నోరు చేసుకుంటావా అన్నది. ఎవరు? దేవయాని శర్మిష్ట అన్నది. అన్నప్పుడు ఊరుకోక మిక్కిలి కోపంతో వంకర మాటలు మాట్లాడుతూ వెక్కిరిస్తున్న శర్మిష్ట మాటలు విని విసిగెత్తి భరించలేక అధికమైన బాధతో దేవయాని ఇట్లన్నది. రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యునికి కూతుర్ను నేను, బ్రాహ్మణుని పుత్రికను, కాబట్టి నువ్వు కట్టిన వస్త్రాలు నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమతో పలుకగా శర్మిష్ట దాన్ని వినిపించుకోక గయ్యాలి అయి ఈ నూతిలో తోసి వేగంగా వెళ్ళింది అని దేవయాని చెలికత్తి అయిన గూర్నిక ఆ సంగతినంతా చెప్పగా విని జాలి పడుతూ వెనుకకి తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి యయాతి తన పట్టణానికి పోయాడు. ఇక్కడ ఏం జరిగింది మొత్తం మ్యాటర్ అంటే, రాక్షసుల గురువైనటువంటి శుక్రుని యొక్క కూతురు దేవయాని ఎవరు అంటే, దేవయాని శర్మిష్ట ఫ్రెండ్స్, స్నేహితుడు. దేవయాని మరియు శర్మిష్టలు వీళ్ళిద్దరు స్నేహితులు. వీళ్ళు దేవయాని శర్మిష్టలు ఇద్దరు స్నేహితులు. వీళ్ళు దేవయాని యొక్క తండ్రి దేవయాని తండ్రి రాక్షసులకు గురువైన శుక్రుడు. దేవయాని యొక్క తండ్రి. శర్మిష్ట యొక్క తండ్రి ఏంటంటే రాక్షసరాజు వృషపర్వుడు రాక్షసరాజు. ఈయన రాక్షసరాజు అన్నట్టు. అయితే ఈ శర్మిష్టకు 1000 మంది చెలికత్తెలు ఉండేటోళ్ళు, అంటే ఎప్పుడు సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. దేవయానికి ఒక చెలికత్తె ఉంది, ఆమె గూర్నిక. ఎవరు అంటే గూర్నిక. ఒక రోజు ఈ స్నేహితులిద్దరూ స్నానం చేయడానికని బావి దగ్గరికి నీళ్ళలో ఆడుతున్నప్పుడు వాళ్ళ బట్టలు అంటే సుడిగాలి వల్ల వాళ్ళ బట్టలన్నీ చెల్లాచెదరైపోతాయి. ఆ చెల్లాచెదరైనటువంటి బట్టలను వాళ్ళు కట్టుకున్నప్పుడు శర్మిష్ట బట్టలు అండ్ దేవయాని బట్టలు మారిపోతాయి అనమాట. దేవయాని శర్మిష్ట బట్టలు ధరిస్తుంది.
ధరించినప్పుడు వీళ్ళిద్దరు స్నేహితులు కదా, ఎప్పటి నుంచో ప్రాణంగా ఉన్నటువంటి స్నేహితులు, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్న స్నేహితులు ఒక్కసారిగా ఈ శర్మిష్ట ఉండి, నువ్వు నా బట్టలు ధరిస్తావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఆమెని అంటది అనమాట. అయితే అప్పుడు దేవయాని ఏమంటారు, మనం ఇద్దరం స్నేహితులం కదా, మన బట్టలు ఒకరి బట్టలు ఒకరు మార్చుకుంటే తప్పేంటి, మన శరీరాలు వేరు గాని మన మనసులు ఒకటే కదా అని చెప్పేసి దేవయాని అంటుంది. దేవయాని అలా చెప్పినా కూడా శర్మిష్ట వినకుండా కోపంతో తనను బావిలో తోసి వెళ్ళిపోతుంది. ఆ బావిలో తోసిన తర్వాత మన యయాతి రాజు ఉన్నాడు కదా, ఆ బావి దగ్గరకు వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఇదంతా కథ ఎవరు చెప్తుందంటే దేవయాని యొక్క చెలికత్తె గూర్ణిక చెప్తుందన్నమాట. దేవయాని ఏమని చెప్తుంది, నేను రాక్షసుల గురువు అయినటువంటి శుక్రుని కూతుర్ని, నేను బ్రాహ్మణుని యొక్క కూతుర్ని, అయినా నీ బట్టలు నేను వేసుకోవచ్చు అని చెప్పినా కూడా వినకుండా ఎవరు శర్మిష్ట దేవయానిని నీళ్ళలో తోసి వెళ్ళిపోతుందని చెప్పేసి దీని కథ అనమాట. ఇది మొత్తానికి మన చెలిమి అనేటువంటి పాఠం యొక్క సారాంశం. ఇందులో మనము కవి పరిచయం తెలుసుకున్నాం, పాఠ్యభాగ వివరాలను తెలుసుకున్నాం, పాఠం యొక్క నేపథ్యం ఏంటి తెలుసుకున్నాం, ఇతివృత్తం, ప్రక్రియ, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.